నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్‌లో మీకు ఒక ప్లాస్టిక్‌ది బాక్స్ కనపడుతుంది గదా! ఈ బాక్స్‌ని కొద్దిగా మంచి మేకోవర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ ప్లెయిన్‌గా బాగలేదు గాబట్టి. సో, దీన్ని డెకోపస్ పేపర్స్ తీసుకున్నాను. ఈ డెకోపస్ పేపర్స్‌ని ఫెవికాల్ ప్లస్ వాటర్ కలుపుకున్న దానితో పేస్ట్ చేస్తున్నాను. ఇది తర్వాత పేస్ట్ చేసిన తర్వాత దీని లుక్ ఇలా కనపడుతుందండి. ఇలా ఉన్నా బానే ఉంది. కానీ ఇంకా కొద్దిగా మేకోవర్ చేయాలి అనుకుంటున్నాను. సో, నేను క్లే తీసుకున్నానండి. ఈ క్లే కలిపి పెట్టుకున్నాను నేను. దీంతో హ్మ్, ఏదో ఒక డిజైన్ మనము దాని మీద వెయ్యాలి అని అనుకుంటున్నాను. ఈ ఫెవికాల్ ప్లస్ వాటర్ కలిపిన దాన్ని ఫస్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఈ క్లేని ఇలా నేను పేస్ట్ చేసేస్తున్నానండి. తర్వాత ఈ డిజైన్ ఇలా వచ్చేసింది. ఇది ఖాళీగా ఉంటే, ప్లెయిన్‌గా ఉంటే బాలేదు కదా! ఈ డిజైన్. దీనికి కొద్దిగా కలర్స్ వేయాలనుకున్నాను. ఫస్ట్ 3 కలర్స్ చూజ్ చేసుకున్నాను. దీంట్లో ఏదో ఒకటి వెయ్యాలి అనుకున్నాను. తర్వాత యెల్లో కలర్‌నే వేస్తున్నాను. మొత్తం అంతా యెల్లో వేసేసి దాని మీద చెంకీ ఉంటుంది కదా! ఆ చెంకీ పచ్చిగున్నప్పుడే చెంకీని అంతా దాని మీద ఇలా స్ప్రే చేసేస్తున్నాను. అది బాగా స్టిక్ అయిపోయింది. అది ఇంకా వెళ్ళిపోకుండా ఉండడానికి ట్రాన్స్‌పరెంట్ మన దగ్గర నెయిల్ పాలిష్ ఉంటుంది కదా! అది కూడా మనము పూసేస్తే ఇంకా అది చెంకీ అనేది వెళ్ళిపోదు. ఇప్పుడు మనము లోపల చిన్న చిన్న పట్టీలు అయినా, చిన్న చిన్నటివి గోల్డ్ ఐటెమ్స్ అయినా ఏదో ఒకటి మన దగ్గర ఉన్న జ్యువెలరీని ఈజీగా మనము స్టోర్ చేసుకోవచ్చండి. బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.